ఈ సమ్మర్లో మీ పిల్లలకి హీట్ బాయిల్స్, హీట్ ర్యాషెస్, సో ఇలా వీటి మీద చాలామంది పేరెంట్స్కి డౌట్స్ ఉన్నాయి. సో ఇప్పుడు నేను దాని గురించి ఎక్స్ప్లెయిన్ చేస్తాను అండ్ ఎలా అవాయిడ్ చేయగలగాలో ఆర్ ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలో కూడా చెప్తాను. అన్ని హీట్ బాయిల్స్ ఒకేలా ఉండవు. యూజువల్లీ 3 టైప్స్గా మనం చూస్తుంటాము. ఒకటి హీట్ ర్యాషెస్ అంటాం కదా, యూజువల్ నెక్ మీద, చెస్ట్ మీద, అండర్ ఆర్మ్స్లో ఎక్కువ చూస్తుంటాము. ఎక్కువ ఇచ్చింగ్, రెడ్నెస్ ఉంటాయి, చిన్న చిన్న బంప్స్ ఉంటాయి. రెండోది బాయిల్స్ ఉంటాయండి. ఈ హీట్ బాయిల్స్ యూజువల్లీ కొన్నిసార్లు పెయిన్ఫుల్ ఉంటాయి అండ్ సమ్టైమ్స్ పస్తో కూడా ఉంటాయి కదా, అట్లాంటిది. మూడో రకం ఇంపెటిగో అంటాం, అంటే ఎక్కువ క్రస్టీ, పసి అండ్ ఇచ్చి అండ్ ఇన్ఫెక్టెడ్ కూడా అవుతాయి. సో ఈ మూడోది కొంచెం జాగ్రత్తగా ఉండాలి. యూజువల్ ఎందుకు చూస్తాము, ఎక్కువ శాతం టైట్ ఇన్నర్స్ కానీ, టైట్ క్లాతింగ్ కానీ, కాటన్ కానీ క్లాతింగ్ కానీ ఎక్కువ ఎండలో వెళ్తున్నప్పుడు ఎక్కువ శాతం ఇలాంటివి చూస్తూ ఉంటాము. ఇప్పుడు వీటిని ఎలా అవాయిడ్ చేయాలో చెప్తాను. సమ్మర్లో నీట్గా స్నానం చేయాలి. తర్వాత ఓన్లీ కాటన్ క్లాతింగ్ ఎక్కువ యూజ్ చేయండి అండ్ రొటీన్ పౌడర్స్ వాడాలంటే వాడచ్చు. ఎక్కువ ఇచ్చిగా అనిపిస్తున్నప్పుడు స్క్రాచ్ చేసి నెయిల్స్తో స్క్రాచ్ చేస్తున్నప్పుడు ఇన్ఫెక్టెడ్ అవుతూ ఉంటాయి. సో ర్యాషే కదా, చిన్నపాటి ఇచ్చింగే కదా అని చెప్పేసి మీరు అవాయిడ్ చేస్తే కొంచెం ఎక్కువ అవుతుంది. సో దానికి మీ డాక్టర్ని ఇమీడియట్గా కన్సల్ట్ చేయండి. ఆర్ మంచి హైజీన్ కానీ, మంచి హైడ్రేషన్ కానీ మీరు మెయింటైన్ చేయగలిగినా కూడా వీటి నుంచి మనం అవాయిడ్ చేయొచ్చు. నేను మీ డాక్టర్ కీర్తిమన్ కంచెల్ల, కన్సల్టెంట్ పీడియాట్రిషియన్, లక్ష్మీ హెల్త్ కేర్ హాస్పిటల్.